యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఎన్ని అబ్జర్వేషన్స్ అయితే ఇచ్చాడో అవన్నీ కూడా సమ్ చేయడం బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికీ డివైడెడ్ బై చేయడం. అంటే సమ్ ఆఫ్ యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే అన్ని కూడా సమ్ చేయాలి. అంటే 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 by 1 2 3 4 5 6 7 ఈక్వల్ టు ఓకేనా. 20 11 + 9 20 13 + 7 20 5 + 3 + 1 9 అంటే మీకు 49 వస్తుంది. అంటే 49/7 ఆన్సర్ 7. ఓకేనా. ఈ డిఫరెన్స్లు అనేవి చూడండి, ఇక్కడ డిఫరెన్స్లు అనేవి ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ డిఫరెన్స్లు అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్, సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్, థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అండ్ ఫిఫ్త్ టర్మ్, అంటే మీకు ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఇలా డిఫరెన్స్ అనేవి ఇప్పుడు చూడండి 1 నుంచి 3కి ఎంత పెరిగింది 2 2 2 2 2 2. ఈ టైప్ ఆఫ్ సమ్స్ కి వెరీ ఈజీగా చేయొచ్చు. ఏంటి సార్ ఎలా చేస్తాము చూడండి, మనకేమి ఇచ్చాడు 1 3 5 7 9 11 13 ఇచ్చాడు. మనకి ఇందులో ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్, ఫస్ట్ చూడాల్సింది ఈక్వల్ ఇంటర్వెల్ ఉందా లేదా, ఈక్వల్ గ్యాప్, ఈక్వల్ డిఫరెన్స్ ఉందా లేదా. 1 3 3 5 5 7 7 9 7 9 11 13 11 13 ఓకే, ఈక్వల్ ఇంటర్వెల్ ఉంది. అక్కడి నుంచి ఏం చేయాలి చూడండి, ఈక్వల్ ఇంటర్వెల్ ఉంది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఇచ్చిన టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఈవెన్ నెంబర్ ఉందా ఆడ్ నెంబర్ ఉందా. ఇచ్చిన టర్మ్స్ ఇవి ఈవెన్ నెంబర్సా ఆడ్ నెంబర్స్ అని నేను చెప్పడం లేదు, ఇవి ఆడ్ నెంబర్సే, కానీ నేను మాట్లాడేది నెంబర్ ఆఫ్ టర్మ్స్. 1 2 3 4 5 6 7 ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఆడ్ 7. సో సెంటర్ తీసుకోండి 7 కాబట్టి సెంటర్ తీసుకోండి, అటు 3 ఇటు 3 వదిలేసి ఆన్సర్ 7. ఆన్సర్ 7. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1 3 5 7 9 11 13 15 ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ అయ్యాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 అయ్యాయి. ఎన్ని అయ్యాయి 8. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండింటికి ప్లస్ చేసి బై 2 చేయండి, యావరేజ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. 7 + 9/2 16/2 ఆన్సర్ 8. ఆన్సర్ 8. ఓకేనండి. ఇవి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కి అప్లై చేయొచ్చు, కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కి అప్లై చేయొచ్చు, అండ్ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు కదా, దానికి కూడా ఇదే మెథడ్ అప్లై చేయొచ్చు. ఎందుకు, నేచురల్ నెంబర్స్ కి ఎంత ఉంటుంది డిఫరెన్స్, ప్రతి టర్మ్ కి 1 ఉంటుంది. ఈవెన్ నెంబర్ కి 2 ఉంటుంది, ఆడ్ నెంబర్ కి 2 ఉంటుంది. ఇక్కడ 2 ఉంది, ఆడ్ నెంబర్ 2 ఉంది. సో ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్ కానీ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. లేదు ఈ టైప్ ఆఫ్ వేవి ఇవ్వకుండా మళ్ళీ మీరు ఎక్స్ అనుకోవడము, x+2 అనుకోవడము, అవన్నీ వేస్ట్ అండి, డైరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలా కాకుండా సో నా ఆన్సర్ మీరే చెప్తారు, వెయిట్ చేస్తాను, క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ మీరే చెప్తారు. $75 $80 $85 $90 $95
What is the average of 75, 80, 85, 90, 95? What is the average of 75, 80, 85, 90, 95? Number of first చూడాల్సింది ఏం చెప్పాను? డిఫరెన్స్ ఎంత? 5 5 5 5. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ని? ఏది ఆన్సర్? 85 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈవెన్ నెంబర్స్ ఇవ్వచ్చు, ఆడ్ నెంబర్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఒకవేళ ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు, మరి మీకు తెలియలేదు అని అంటే అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ అనేది ఒకటి తీసుకొని దాన్ని ఇచ్చేసుకొని చేద్దాం. నెక్స్ట్ సమ్స్ లో ఇచ్చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ కొన్నిసార్లు ఏమంటాడంటే ద యావరేజ్ ఆఫ్ అని చెప్పి డిజిట్స్ ఇచ్చి ఎక్కడో అదే ఎక్స్ అంటాడు. ఇది ఎక్స్ అంటాడు. యావరేజ్ అని ఇచ్చి ఏం చేస్తాడు? ఇక్కడ ఎక్స్ అని ఇస్తాడు, యావరేజ్ ఇచ్చేస్తాడు. దట్ ద టర్మ్స్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ 1 3 5 7 9 7 9 ఎక్స్ అండ్ 13 is 7. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటాడు. అప్పుడు ఏం చేయాలి? సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చేస్తే మనకి ఎక్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, దాన్ని సొల్యూషన్ చేస్తే ఎక్స్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. The sum of some observations is 976. The number of observations is 10. Then find the average. ఇక్కడ వచ్చేసి మనకి యావరేజ్ అంటే ఏం చెప్పాము? యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ క్వాంటిటీస్. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? యావరేజ్, ఫైండ్ దెన్ యావరేజ్ అన్నాడు. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డైరెక్ట్ ఇచ్చాడు. ఎంత? 976. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 10. సో డెసిమల్ ఉంది కాబట్టి 0 ఉంది కాబట్టి డెసిమల్ వస్తుంది. ఎంత వస్తుంది? 97.6. మరి ఇదైతే 100 ఉంటే ఇది వస్తుంది. ఇది 1 అబ్జర్వేషన్ కి ఇది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ నేచురల్ నెంబర్స్. ఫస్ట్ ఫార్ములా తెలియాలి. ఇక్కడ 80 అన్నాడు. ఫస్ట్ సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ n into n plus 1/2. మరి యావరేజ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్. యావరేజ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ n plus 1/2. Sum of n odd numbers. Sum of n odd numbers. N square. Average of n odd numbers. N. Sum of n odd numbers అయితే n square. Average of n odd numbers అయితే n. మరి sum of n even numbers. Sum of n even numbers. n into n plus 1. Average of n even numbers. n plus 1. ఇవన్నీ కూడా దీని నుంచి వచ్చినవేనండి. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ అనేటప్పుడు n into n plus ఉంది.
ప్రతి దానికి యావరేజ్ అనేసరికి ఎన్ అనేది క్యాన్సిల్ అయింది చూడండి. ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఎన్ ప్లస్ 1/2 ఉంది. ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఎన్ అయింది. ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఎన్ ప్లస్ 1 ఉంది. ఎందుకు ఇది అని అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ సార్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇదంతా. మరి ఇప్పుడు ఏమైంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్. ఎన్ క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుంది? ఎన్ ప్లస్ 1/2 వస్తుంది. ఓకేనా? ఇది వెరీ ఇంపార్టెంట్, మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ అని అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ ఎన్ అని అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ చేసామా? చేయలే. దీని ఆన్సర్ చూడండి. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 18 నేచురల్ నెంబర్స్. ఇవన్నీ కూడా దేనికి అని అంటే 1 to స్టార్ట్ అయినప్పుడు, స్టార్టింగ్ నుంచి ఉండేటప్పుడు మాత్రమే ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు? ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 80. ఫస్ట్ 80 అంటే 1 2 3 4 5 6 8 9 10 ఆ విధంగా 80 నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగాడు. ఫార్ములా ఏంటి? ఎన్ ప్లస్ 1/2. 81 2 40.5. Next question. The average of 7 consecutive numbers is 20. What is the largest number? 7 consecutive numbers అన్నాడు. ఈవెన్ ఆర్డర్ చెప్పలేదు. 7 consecutive numbers అన్నాడు కాబట్టి ఫస్ట్ నేను ఎక్స్ అనుకుంటాను, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 అనుకుంటాను. ఇటువైపు కూడా తీసుకోవచ్చు, నెగిటివ్ పాజిటివ్ రెండు తీసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ 2 అనుకుంటాను, ఇంకోటి ఎక్స్ ప్లస్ 3, ఇంకోటి ఎక్స్ ప్లస్ 4, ఇంకోటి ఎక్స్ ప్లస్ 5, ఇంకోటి ఎక్స్ ప్లస్ 6. ఇవన్నీ అయ్యాయి 1 2 3 4 5 6 7 టైమ్స్ అయ్యాయి. సో ద యావరేజ్ ఆఫ్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే ఇవి క్వాంటిటీస్ ఆర్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సెవెన్ ఈక్వల్ టు 20. ఇదే కదా ఇచ్చాడు. ఎక్స్ అనేది ఒక నేచురల్ నెంబర్ అనుకున్నాను. ఆ నెంబర్ తర్వాత నెంబర్ ఏంటి? ఎక్స్ ప్లస్ 1. తర్వాత ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 2. ఎందుకు? నేచురల్ నెంబర్ కి డిఫరెన్స్ ఎంత చెప్పాను? 1. ఫస్ట్ 5 అనుకోండి ఒకటి, తర్వాత ఏమవుతుంది? 6, తర్వాత ఏమవుతుంది? 7, తర్వాత 8, తర్వాత 9, తర్వాత 10. ఈ విధంగా ఒక్కొక్కటి పెంచుకోండి. అదే విధంగా ఎక్స్ అనుకోండి. ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 5, ఎక్స్ ప్లస్ 6. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత? 1 2 3 4 5 6 7 ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6 6 ప్లస్ 4 10 10 ప్లస్ 5 15 15 ప్లస్ 6 21 బై 7 ఈక్వల్ టు 20. వీటిలో 7 కామన్, 7 ఇటు పంపించేయండి. 7x ఈక్వల్ ప్లస్ 21 ఈక్వల్ టు 140. ఈ 7 ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అటువైపు వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై. 7x ఈక్వల్ టు 140 మైనస్ 21 ఎంత వస్తుందండి? 7x ఈక్వల్ టు 140 119. x ఈక్వల్ టు 119 బై 7. 7 1s are 7 7s are అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 17. ఎక్స్ వాల్యూ ఎంత? 17. ఎక్స్ వాల్యూ 17 వచ్చింది కాబట్టి 17 ప్లస్ 1 18, 18 ప్లస్ 19, 17 ప్లస్ 2 19, 17 ప్లస్ 3 20, 17 ప్లస్ 21, 17 ప్లస్ 5 22, నెక్స్ట్ 23. ఇప్పుడు ఏం అడిగాడు క్వశ్చన్? వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్? ఎంత? 23 is the answer.
ఇదంతా చేయకుండా డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. ఎప్పుడు మనకి ఈ కన్సిక్యూటివ్ నెంబర్స్ అనేవి ఒక ఐడియా ఉన్నప్పుడు. చూడండి, ఇదంతా లేకుండా డైరెక్ట్ గా ద యావరేజ్ ఆఫ్ 7 కన్సిక్యూటివ్ నెంబర్స్ అని ఇచ్చాడు కదా, దాన్ని డైరెక్ట్ గా ఎలా చేయాలి? మీరు ఈవెన్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ ఏదైనా ట్రై చేయండి, నేను చెప్పినట్టు రాకపోతే అడగండి. ఫస్ట్ స్టార్టింగ్ చేశాం కదా, అదే విధంగా. చూడండి, ఏమన్నాడు? 7 అన్నాడు. ఎంత యావరేజ్? 20. ఫస్ట్ తీసుకోండి, 20 తీసుకున్నాం. ఎన్ని? 7 కదా. తర్వాత నెంబర్ ఎంత? 20 తర్వాత ఇవే నెంబర్స్ ఈవెన్ నెంబర్సా ఆడ్ నెంబర్సా అది చూసుకోండి. ఈవెన్ నెంబర్స్ అయితే ఈవెన్ నెంబర్స్ రాయండి, ఆడ్ నెంబర్స్ అయితే ఆడ్ నెంబర్స్ రాయండి. 20 తర్వాత నెంబర్ ఏంటి? కన్సిక్యూటివ్ కాబట్టి వరుస వచ్చేవి. 20 తర్వాత 21, దీని ముందుది రాయండి 19, దీని తర్వాత 22, దీని ముందుది 18, దీని తర్వాత 23, దీని ముందుది 17. నెంబర్స్ వచ్చేయండి, అయిపోయింది. లార్జెస్ట్ నెంబర్ 22. అయిపోయింది. పెద్దమైన మళ్ళీ చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూసుకోండి. 7. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 20 తీసుకోండి. అవే నెంబర్స్ కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. కన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి వరుస వస్తాయి. సో 20 ఆఫ్టర్ దట్ 21, తర్వాత ముందు 19, తర్వాత 22, 18, 23, 17 ఆ విధంగా. ఓకేనా? నెక్స్ట్, the average of 25 is 60. If one of the number changed from 28 to 78, then the average is. Okay, చూడండి, the average of 25 numbers అంటే ముందు ఇక్కడ సమ్ కనుక్కోండి. సమ్ ఆఫ్ 25 అబ్జర్వేషన్స్ కనుక్కో. ఎంత వస్తుంది? 1500. ఇప్పుడు ఏం చేశాడు? ఇఫ్ వన్ నెంబర్ ఇస్ చేంజ్డ్ ఫ్రమ్ 28 టు 78, 28 తీసి ఏం చేశాడు? 78 ని యాడ్ చేశాడు. ఎంత యాడ్ చేశాడు? 78. ఓకేనా? అంటే 1650ని మళ్ళీ 25 తో డివైడ్ చేయాలి. 25 6 150, 510. రాసామా? If one number is changed from 28 to 78. Oh, sorry. ఇది 1472. Okay. 50. 1550. Okay. ఒకసారి 25 అని 1550, 6 150. ఎంత వస్తుంది ఇప్పుడు? 50 2 50 అంటే ఎంత వచ్చింది ఆన్సర్? 62. ఆన్సర్ ఎంత? అంటే ఏదైతే మార్చామో 28 అనేది తీసి ఏం చేసాం? 78 ని యాడ్ చేసాం. సో మొత్తం సమ్ నుంచి 1500 నుంచి 28 తీస్తే 1472. ఈ దీనికి ఏం చేసాము? 78 ని యాడ్ చేసాము. అంటే ఎంత అయింది? 1550. ఈ 1550కి మళ్ళీ యావరేజ్ కట్టాలి కాబట్టి 25 తో డివైడ్ చేసాం. ఇదంతా లేకుండా సింపుల్ గా ఈ టైప్ ఆఫ్ సమ్స్ కి 28 78 తీసేసింది రాంగ్ అనుకోండి, వేయాల్సింది రైట్. అంతే కదా? దీన్ని మైనస్ చేసి దీన్ని ప్లస్ చేస్తున్నాం, దీన్ని మైనస్ చేసి దీన్ని ఏం చేస్తున్నాం? ప్లస్ చేస్తున్నాం. ఈ రెండింటికి ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 78 మైనస్ 28 అంటే ఎంత అవుతుంది? 50. అంతేనా? 28 తీసి నువ్వు 78 వేస్తున్నావు అంటే 28 మైనస్ చేసి 78 నువ్వు ఏం చేస్తున్నావు? ప్లస్ చేస్తున్నావు.
సో 78 - 28 ఎంత 50. 50 by ఎంతమంది ఉన్నారండి 25. మారలేదు కదా, ఎందుకు? ఒక నెంబర్ ని, ఒక అబ్జర్వేషన్ ని నువ్వు మైనస్ చేసి ఇంకొక అబ్జర్వేషన్ నువ్వు యాడ్ చేస్తున్నావు. అబ్జర్వేషన్ మార్చిస్తే మళ్ళీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి మారుతాయి, మనం మార్చలేదు. ఓకే, 25 1 సార్, 25 2 సార్ అంటే ఎంత వచ్చింది? ముందు ఎంత ఉంది 16 + 2 అంటే 16. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The average weight of 6 boys gets increased by 5 if a boy having weight 20 kg is replaced by new boy. ఇప్పుడు 6 బాయ్స్ ఉన్నారండి. 6 బాయ్స్ కి 5 kgs పెరిగింది. అంటే ఎంత పెరిగింది ఓవరాల్ గా? 30. ఎందుకు 30 పెరిగింది? వెయిట్ ఆఫ్ 1 బాయ్ 20 kgs is replaced by న్యూ బాయ్. ఒకటి వెళ్ళిపోయి 20 kgs తోటి వెళ్ళిపోవడం వల్ల కొత్తోడు రావడంతో ఎంత పెరిగింది? 5 kgs పెరిగింది. అంటే 30 పెరిగింది. ఎంతో వెళ్ళిపోయాడు 20. ఆ రెండు యాడ్ చేయాలి. అంటే 50 kgs అబ్బాయి వస్తే వీళ్ళకి ఏమైంది? యాడ్ అయ్యాయి 5 kgs. The average of 5 numbers is 27. If one of the number is excluded, then the average becomes చూడండి. The average of 5 numbers ఎంత? 27. One of the number is excluded. అంటే ఇప్పుడు ఏమైంది? మనం కొత్తగా రీప్లేస్ ఏం చేయలేదు, ఒక నెంబర్ ని తీసేసాం. ఒక నెంబర్ ని తీసేసామనంటే అక్కడ ఏమైంది? ఒక నెంబర్ ని మనం తీసాం అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమై తగ్గాయి. సో ఇప్పుడు ఎంత? యావరేజ్ 25. 5 నెంబర్స్ అనేది 27 అయితే 4 అనేది ఎంత అయింది? 25. అది ఇప్పుడు ఏమయ్యాడు? ద ఎక్స్క్లూడెడ్ నెంబర్ అని అడిగాడు. ద ఎక్స్క్లూడెడ్ నెంబర్. చూడండి, 5 వాడు ఇచ్చిందే రాశాను. 5 అబ్జర్వేషన్ 27. ద యావరేజ్ బికమ్స్ 25. ఇప్పుడు వన్ అబ్జర్వేషన్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, 1 నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. అంటే 4 నెంబర్లకి ఎంత? 20. ఇప్పుడు ఏం చేస్తారంటే 527 సార్ 135, 525 సార్ 100. డిఫరెన్స్ కట్టండి. 35 ఇస్ ద ఆన్సర్. 35 ఇస్ ద ఆన్సర్. లేదు, డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2. ఈ 2తో దీనికి మల్టిప్లై చేయండి. 5 2 సార్ 10 + 25 35. అలాగైనా రైటే. ఓకే, మీరు ఇదైనా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 20 రిజల్ట్స్ ఈజ్ 18. ఇఫ్ 3 is subtracted from each result, then what will be the new average? 3 అనేది ప్రతి దానిని కూడా ఏం చేశాడు? సబ్ట్రాక్ట్ చేశాడు. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుద్ది? 20 అబ్జర్వేషన్స్ కదా. ఇదంతా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ టైప్ ఆఫ్ సమ్స్. 3 is added to each number, 3 is multiplied by each number, 3 is subtracted from అన్న, యాడ్ అన్న, డివైడ్ అన్న, మల్టిప్లై అన్న, డివైడ్ అన్న, సబ్ట్రాక్షన్ అన్న, ఏం చేసినా సరే ఎఫెక్ట్ ఆన్ యావరేజ్, డైరెక్ట్ ఎఫెక్ట్ యావరేజ్ కి చూపించండి. ఇప్పుడు ఏముంది? 18 కదా. ఏమైంది? 3 is subtracted కదా. 3 తీస్తే ఎంత వస్తుంది? 15 is the answer. అంతే. ఒకవేళ 3 is added అంటే యావరేజ్ కి 3 కలపండి. 18 + 3 21 వస్తుంది. ఇది మైనస్ చేసాం. ఇది ఎంత అవుతుంది? ప్లస్ అయితే 20. ఒకవేళ మల్టిప్లైడ్ 3 is multiplied by each term అంటే 3 × 18. అప్పుడు న్యూ యావరేజ్ ఎంత? 54. ఓకేనా? In a library having 510 visitors on Sunday, 240 on the other days, the average number of visitors per day is month of 30 days beginning with Sunday. This Sunday అనేది బిగిన్ అయింది అంటే ఫస్ట్ సండే, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మళ్ళీ సండే 8, మళ్ళీ సండే ఎప్పుడు 15, మళ్ళీ సండే 22, మళ్ళీ సండే 29. అంతే కదా. 5 సండేస్ ఉన్నాయి అంటే యావరేజ్ గా 5 × 510 ప్లస్ 240 మెంబర్స్ అదర్స్ అంటే 24 × 25 ఓవరాల్ గా 30. దిస్ ఈస్ ద సొల్యూషన్. సార్ ఎందుకు సార్ 5తో మల్టిప్లై చేసాము? ఈచ్ సండే ఎంతమంది వస్తున్నారు విజిటర్స్? 510 మెంబర్స్. అంటే ఎన్ని సండేస్ ఉన్నాయి అసలు ఆ మంత్ లో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సండేకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 7 days. సో 7 యాడ్ చేయాలి ప్రతి దాన్ని. ఓకేనా? అంటే ఎన్ని వచ్చాయి మనకి 7s?
5 Sundays 5 వచ్చాయి. సో 5 into 5 10. ఇన్ 30 days 5 Sundays ఇవి. మరి రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటాయి? 25. సో రిమైనింగ్ డేస్ ఎంతమంది వస్తున్నారు? 240. సో ఇంటూ 20. ఓకే, మల్టిప్లై చేస్తే 0 5 25 ప్లస్ 24 into 25 4 128 4 0 0 6 6000 by 30 2550 0558 855 30 00 cancel. 3 2s are 16, sorry, 3 2s are 6, 2 5 18 5 285 is the answer. Next question. The average weight of A plus B plus C. అంటే average A plus B plus C అంటే sum of quantities by number of quantities 45. So A plus B plus C equal to 135. The average weight of A plus B by 2 ఎంత 40. అంటే A plus B ఎంతమ్మా 80. B plus C ఎంత B plus C by 2 average anta 43. Average ante sum of quantities by number of quantities. So B plus C equal to 86. Okay na? ఇప్పుడు చూడండి ఈ రెండు యాడ్ చేయండి. ఏమొస్తుంది? A plus B equal to 80, B plus C equal to 86. రెండు యాడ్ చేస్తే A plus 2B plus C equal to 166. ఒక A ఒక C రెండు Bలు. సో దీని నుంచి A ప్లస్ 2B ప్లస్ C ఈక్వల్ టు 166, A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 135. మైనస్ చేయండి. మైనస్ 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 క్యాన్సల్, ప్లస్ C మైనస్ C క్యాన్సల్. 2B నుండి B తీస్తే B ఈక్వల్ టు 31 is the answer. ఓకేనా? 31 is the answer. Next question. The average of 20 observations is 0. Of them, at most, how many may be greater than 0? చూడండి, the average 0 అయింది. 20 numbers తలకి average 0 అయింది. At most అంటే ఏంటి? ఎక్కువగా అంటే 20 అబ్జర్వేషన్స్ అనేది 0 అయితే 20 అబ్జర్వేషన్స్ అనేది 0 అయితే ఎక్కువగా హౌ మెనీ మే బి గ్రేటర్ దెన్ 0 అంటే 19 ఉండొచ్చు అండి. గ్రేటర్ దెన్ 0 అనేది 19 ఉండొచ్చు. అంటే 19 అబ్జర్వేషన్స్ అంతా కలిపితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 వచ్చింది. 19 అబ్జర్వేషన్స్ కలిపితే ఒక అబ్జర్వేషన్ అనేది నేను -500 కూడా తీసుకున్నాను అందులో. ఇవి 19 అబ్జర్వేషన్స్ తాలూకు సమ్. ఇక్కడ వచ్చినప్పటికి 1 అబ్జర్వేషన్స్ -500 తీసుకున్నాం. రెండు కలిపితే ఏమవుతుంది? 0. సో అప్పుడు యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ బికమ్స్ 0. ఓకేనా? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి తీసుకున్నాను అక్కడ. నెక్స్ట్, ఇన్ ద ఫస్ట్ టెస్ట్ 10 hours ద క్రికెట్ ఆఫ్ ఎ క్రికెట్ గేమ్ ద రన్ రేట్ వాజ్ ఓన్లీ 3.2. ఓకే, అంటే ఓవర్ కి 3.2 చెప్పున కొట్టారు. అంటే ఇక్కడ మనకి రన్స్ ఎన్ని అవుతాయి? 10 hours కి 10 hours కి రన్స్ 10 hours రన్స్ ఎన్ని అవుతాయి? 3.2 into 10 అంటే 32 రన్స్ కొట్టారు. ఇంకెన్ని కొట్టాలి? what should be the run rate in the remaining 40 hours to reach the target 282? టార్గెట్ ఎంత ఉంది? 282. ఆల్రెడీ ఎన్ని కొట్టారు? 32. అంటే 282 నుంచి 32 తీస్తే మనకి ఇప్పుడు ఎంత వచ్చింది? 250 రన్స్ కొట్టాలి. 250 రన్స్ ఎన్నో అవర్లో కొట్టాలి? ఆల్రెడీ 10 hours అయిపోయి ఇంకెన్నో అవర్స్ ఉన్నాయి? 40 hours ఉన్నాయి. సో 0 0 క్యాన్సల్. 4 6 24.25. 6.25 is the answer. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ యావరేజ్ ఆఫ్ రన్ రేట్ ఇచ్చాడు. రన్ రేట్ అంటే 2.2 3.2 per hour. 3.2 per hour అంటే 10 into 3.2 అంటే ఎంత అవుతుంది? 32 రన్స్ అవుతుంది.
మొత్తం ఓవరాల్ రన్స్ ఎన్ని 282. అందులో 32 రన్స్ ఆల్రెడీ క్లోజ్ చేస్తారు. ఇంకెన్ని ఉన్నాయి? 250 రన్స్ ఉన్నాయి. ఈ 250 రన్స్ ఎన్ని ఓవర్లో కొట్టాలి? ఆల్రెడీ 10 ఓవర్స్ అయిపోయి. ఇంక రిమైనింగ్ ఎన్ని అని చెప్పాడు? 40. సో 250/40. నెక్స్ట్, a batsman in his 17th innings makes a score of 85 and then thereby increasing his average by 3. What is his average after 17th innings? చూడండి, a batsman in his 17th innings makes 85 runs. 85 runs కొట్టాడండి. 17th innings లో ఎన్ని రన్స్ కొట్టాడు? 85 runs కొట్టాడు. And then by increase by his average 3 runs. ఎంత పెరిగింది? 3 runs పెరిగింది. వాట్ ఈజ్ యావరేజ్ ఆఫ్టర్ ద 17 innings? అంటే 17 innings కూడా ఇప్పుడు 16 innings కూడా ఎంత ఇచ్చాడు? 3 పెరిగిందంటే ప్రతి ఇన్నింగ్స్ కి ఎంత ఇచ్చాడు? 3 చెప్పులే ఇచ్చాడు. అంటే 16 into 3 చేయాలి. 48 రన్స్ అనేవి మైనస్ చేయాలి అంతే. 7 3 37 అంతే. సింపుల్ క్వశ్చన్. ఏంటి క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. 17th innings లో 85 రన్స్ కొట్టాడు. ఏమైందంటే 85 రన్స్ కొట్టడం వలన ప్రతి ఇన్నింగ్స్ కూడా 3 రన్స్ అనేవి యాడ్ అయ్యాయి. ప్రతి ఇన్నింగ్స్ కూడా 3 రన్స్ అనేవి యాడ్ అయ్యాయి. ప్రతి ఇన్నింగ్స్ కి 3 రన్స్ అనేవి యాడ్ అయ్యాయి అని అంటే దాని అర్థం ఏంటి? మిగతా ఇన్నింగ్స్ అన్నిటికి కూడా 3 చెప్పులు ఇచ్చుకోవచ్చు. ఇచ్చిగా ఇప్పుడు మిగిలిందే అడిగారు యావరేజ్. మిగతా ఇన్నింగ్స్ కూడా ఇచ్చిగా ఇప్పుడు మిగిలిందే యావరేజ్, అతనికి ప్రెసెంట్ యావరేజ్. సో మిగతా ఇన్నింగ్స్ కి ఎన్ని ఇచ్చాడు? 16 into 3 48 రన్స్ అనేవి ఇచ్చేసాడు. సో 85 minus 48 అంటే అప్పుడు ఎంత వస్తుంది? 37. నెక్స్ట్, the average of 42 observers is 36. The average of 18 observers, what is the total average? Okay, 42 into 36 plus 18 into 24 by 42 plus 18. ఇదేం లేదండి, ఎక్స్ అబ్జర్వేషన్స్ తాలూకు యావరేజ్ ఎం అండి, వై అబ్జర్వేషన్స్ తాలూకు యావరేజ్ ఎన్ అండి. సో ఎంఎక్స్ ప్లస్ ఎన్వై బై ఎక్స్ ప్లస్ వై అండి. ఇవి అబ్జర్వేషన్స్, ఇవి యావరేజ్. ఎక్స్ అబ్జర్వేషన్ తాలూగా యావరేజ్ ఎమ్, వై అబ్జర్వేషన్ ఎన్ అయితే ఎక్స్ఎం ప్లస్ ఎన్వై బై ఎక్స్ ప్లస్ వై. అదే ఫార్ములా. మల్టిప్లై చేస్తే మనకి 12 కామన్ తీయచ్చు. 42 into 36 24 25 256 6 2s are 12 4 24 25 6 12 2 11 5 1 అంటే 1512 ప్లస్ 824 into 18 2 3 16 19 4 2 2 3 4 432 by 60 4 4 9 1 by 60. 60 తో ఇప్పుడు డివైడ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సిక్స్టీతో డివైడ్ చేద్దాం. 19 4 4 63 సార్ 180 4 1 1 16 to 62 సార్ 120 4 2.0 6 సార్ 240 అంతే. 32.6. Oh shit, none is the answer. Sorry 4 32 4 240. Okay, 32.4 is the answer. 4 sir kada 46 sir 240. No. Next, the average of first 5 consecutive even numbers is 28. Then find the sum of the smallest and largest number. మీకు ఆల్రెడీ చెప్పాను,
కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఒకటి x అనుకోండి, ఒకటి x+2 అనుకోండి, ఒకటి x+4 అనుకోండి, ఒకటి x+6 అనుకోండి, ఒకటి x+8 అనుకోండి. ఓవరాల్ గా సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ కాబట్టి 5 = 28. ఓకేనా? ఇది మీరు సాల్వ్ చేస్తే 1 2 3 4 5 5x + 20 = 140. 5x = 120. x = 24. x ఎంత? 24. ఒక 24 అయితే తర్వాత ఎంత అవుద్ది? 26, 28, 30, 32. ఓకేనండి? x ప్లేస్ లో 28, 24, 24 + 2 26, 24 + 4 28, 24 + 6 28 ఇప్పుడు ఏమైంది? ఓవరాల్ గా ఇప్పుడు ఏమడిగాడు? సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ 32 + 24 56 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇది మెథడ్, ప్రాసెస్ మీ ఇష్టం. ఇలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఎంతది? 28. ఇక్కడ ఏం చెప్పాడు? 5 అన్నాడు. ఓకే. ఏమన్నాడు? ఈవెన్ నెంబర్స్ అన్నాడు. దీని తర్వాత ఈవెన్ నెంబర్ ఎంత? 30. దీని ముందుది ఎంత? 26. తర్వాత ఎంత? 32. దీని ముందుది ఎంత? 24. అయిపోయింది. మీకు ఏది కావాలో నచ్చేయచ్చు. లేదు ఇది నాకు నచ్చలేదు అని అంటే డైరెక్ట్ 28 × 2 చేయండి. ఆన్సర్ 56. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ని చేసిన వస్తుంది. సెకండ్ టర్మ్ ప్లస్ సెకండ్ హైయెస్ట్ టర్మ్ కలిపినా సరే మీకు ఎంత వస్తుంది చూడండి. 26 + 30 ఎంత? 56. ఈ రెండు కలిపిన 56. దీనికి డబల్ చేసిన 56. ఓకేనా? ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాసుకోవడానికి ఇదేనా? ద యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ ఈజ్ 0. The average of 20 observers average 0. Of them, at the most, how many may be greater than 0? ఎన్ని 0 కంటే ఎక్కువ అబ్జర్వేషన్స్ లో 0 కంటే ఎక్కువ ఎక్కడ ఉండొచ్చు? హౌ మెనీ? 0 కంటే ఎన్ని ఉండొచ్చు? 0 కంటే ఎక్కువ ఎన్ని అబ్జర్వేషన్స్? గ్రేటర్ దెన్ 0. హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఆర్ గ్రేటర్ దెన్ 0 అని క్వశ్చన్. అయితే 20 అబ్జర్వేషన్స్ వాళ్ళకి యావరేజ్ 0 అవ్వాలంటే ఏమవ్వాలి? సమ్ అబ్జర్వేషన్స్ అండ్ ఈ అబ్జర్వేషన్స్ కలిపితే మనకి 0 అనేది వస్తేనే మనకి టోటల్ అబ్జర్వేషన్స్ అనే యావరేజ్ అనేది 0 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని అబ్జర్వేషన్స్ అన్ని తీసుకున్నామమ్మా. X, A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N అలా 19 వరకు తీసుకున్నాం. ఓకేనా? 20 ఎంత? T కదా, S వరకు తీసుకున్నాం. ఈ A నుంచి S వరకు కలిపినటువంటి అబ్జర్వేషన్స్ అంతా నీకు 450 వచ్చింది. ఒకదానికి 1 అని, ఒకదానికి 10 అని, ఒకదానికి 15 అని, ఒకదానికి 25 అని, ఇలా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కొన్ని తీసుకున్నావు. అవన్నీ యాడ్ చేసి నీకు 450 వచ్చింది. ఈ ఏదైతే 20 అబ్జర్వేషన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏదైనా ఈ 20ది కాకపోతే ఒక 19 ఏదో ఒక అబ్జర్వేషన్, ఈ సమ్మంతా ఎంతైతే ఉందో దానికి సరిపడినటువంటి నెగిటివ్ అబ్జర్వేషన్ ఒకటి ఉంది అనుకోండి. ఇవన్నీ కలిపి నాకు 450 వచ్చింది. ఒక నెగిటివ్ అబ్జర్వేషన్ -450, రెండు కలిపి ఎంత అవుతుంది? 0. సో గ్రేటర్ దెన్ 90 అనేది ఎన్ని ఉండొచ్చు? గ్రేటర్ దెన్ 0 అనేది ఉండొచ్చు 19 ఉండొచ్చు. 19 ఉన్న ఒక్క నెగిటివ్ 1 ఏమవుద్ది అంటే యావరేజ్ అనేది బికమ్స్ 0. The 20 observers average becomes 0. ఓకేనా? థ్యాంక్ యూ.